గణపతి. హలో సార్. చెప్పు గణపతి. మనం అనుమానించినట్టే అయింది సార్. వాళ్ళని ఇంకా తీసుకురాలేదు. కోర్టు నుంచి తిరుపతినో వసంతమ్మనో అలాగే వాళ్ళిద్దరిని 6 గంటలలోపు జైలుకి తీసుకురావాలి. కానీ ఇప్పుడు 3 గంటలే టైం ఉంది. కాకపోతే వాళ్ళని ఇంకా తీసుకురాలేదు. అలాగా? హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడు. వాళ్ళు ఇవాళ టపాకాయలు కాలుస్తామని చెప్పారు సార్. అయ్యో. టీ తీసుకోండి. వద్దమ్మా. బ్లాక్ టీ తీసుకోండి. పర్లేదు వదిలే అమ్మా. ఫ్రెండ్స్ ని ఎక్కడికి తీసుకెళ్లుంటారో తెలియలేదా? తెలియలేదు. మనుషుల్ని ప్రేమించే వాళ్లకు మరణం బహుమతి కదూ. తప్పు చేసావు ఫ్రెండ్. ఈవినింగ్ ఆ ఇద్దరిని కోర్టు నుంచి బండిలో ఎక్కించిన దగ్గర నుంచి మనం ఫాలో చేస్తే బాగుండేది. జరిగిన దాని గురించి మాట్లాడడానికి వేరే అనవసరపు ఆర్గ్యుమెంట్స్ కి ఇప్పుడు టైం లేదు. ఒకటి, మన ఫ్రెండ్స్ ని ఎన్కౌంటర్ నుంచి కాపాడాలి, లేదంటే మీడియా ద్వారా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. పోరాటం చేసే వాళ్ళే విరోధులైతే మరి మోసం చేసేవాళ్ళు? ఒట్టి కోపం చేతి పట్టు లేని పదులైన కత్తి లాంటిది. నిదానమే దానికి సరైన చేతి పట్టు. ముందు దానిని పట్టుకుందాం. పోలీసులకు సంబంధించినంత వరకు ఎన్కౌంటర్ అంటే సిటీ అవుట్స్కట్స్ లోనే, రెడ్ హిల్ సిసిఆర్, చెంగల్పేట్. ఇవాళ డిసెంబర్ 6. సిటీ ఫుల్ గా పోలీసులను పంపించాం. జనసందడి అస్సలుండదు. వాళ్ళ ప్లాన్ సిటీలోనే ఉంటుంది. ఏమైంది? అటువైపు చూసేసాను. మీరు అటువైపు వెళ్ళి చూసిరండి, నేను ఇటువైపు వెళ్ళి వస్తాను. I cannot take this anymore. Stop Can it. you just stop with whatever you're dealing with me? చెప్పేది I విను. hate your character. అరే, I don't understand how can you do this నీకు all తెలీదా? this money and then నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా నీకు? Can you just think about our future and life? హనీ, You just been selfish and mean honey. always throughout in my life. హనీ, just give me How 10 could you minutes. do this to me? Got it? I My cannot dad is take this waiting for me. anymore. You just దాని గురించి please తర్వాత understand what I'm మాట్లాడుకుందాం. going through. చూసారు కదా Can డాడ్, you just stop whatever you're doing? మళ్ళీ with me? గొడవ. You're wasting all the money ఇలా చూడండి, I've earned బిజినెస్ లో all this ప్రాఫిట్ year. ఉంటుంది, లాస్ ఉంటుంది. You can't do అది this దానికి to me. అర్థం I కావట్లేదు. just hate you. I cannot even live with you anymore. అవును డాడ్, You will నేను never చెప్పింది understand ఏమైంది? what I'm going through. ఒక్క నిమిషం, You'll never understand how ఒక్క much నిమిషం. I'm suffering. నేను చెప్పేది I విను. can't Hold even on, spend hold on. any I got second it. of my life with you. You Hello? have always been like this. Yeah. You'll never understand my pain. Yeah, I got it. seriously I hate understand. you. All Yeah, you I'll do pay. is waste I'll pay. money. I'll pay the money. All right. God save America. Right. Thank you. Thank you. Property right? Dad, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. Okay, I'll ask him to call you. Okay? అతనికి he's really interested in buying this property. And registration మాత్రం మీరు అక్కడ పెట్టుకోండి. మనీ మాత్రం నేను ఇక్కడ డాలర్స్ లో తీసుకుంటాను. All right? 4 weeks గా ఇదే చెప్తున్నా. నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, కానీ ఇప్పుడు నేను చెప్పేది విను. Dad, see, situation is very bad over here. రే, See, here. Hi, Grandpa. బంగారం, go. Get ready. ఎందుకురా పంపించేస్తున్నావు? నేను ఒకసారి చెప్పేది విను. See, నా అమెరికన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అవ్వడానికి ఇది ఒక రీజన్. Dad, this is really a bad condition I'm facing over here. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి lot of confusions and formalities. We Indians are facing tough time over here. నా అమెరికన్ సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉంది. నా బిజినెస్ అంతా ఇందువల్లే లాస్ అయ్యేలా ఉంది. అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోకురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. Dad, wait, just listen to me what I am saying. నేను మాట్లాడేది ముందు మీరు వినండి. ఈ డబ్బు నా యుఎస్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడానికి కొంచెం కూడా సరిపోదు. కొన్ని రోజులు అన్ని సెట్ అవుతాయి. అది అర్థమవుతుందిరా, బట్ నేనేం చెప్తున్నానో ఒకసారి వినువా? డాడ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించి పోస్ట్ పోన్ చేయకండి దయచేసి. నా ఫ్రెండ్ ని కాల్ చేయమని చెప్తాను. ఓకే, రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయండి, నేను డబ్బులు ఇక్కడ తీసుకుంటాను. ఆల్ రైట్, బాయ్. అడుగుతా సార్ 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 ఒక్క నిమిషం సార్. ఇది పెట్టుకొని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి సార్. ఏంటో ఇది తెల్లవారుగానే ఇలా అడుగుతున్నావు? తప్పలేదు సార్, నా కొడుకు ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు సార్. ఇంత పొద్దున్నే షాప్స్ తెరవలేదు సార్. ఇది నా భార్య తాళి సార్. ఇది తీసుకుని ఎంతో కొంత డబ్బు ఇవ్వండి సార్. ఏంటయ్యా ఇది ఇంత పొద్దున్నే డబ్బులు ఇస్తారు? హెల్ప్ చేయండి సార్.
సార్ ప్లీజ్ సార్. ఏయ్ పెళ్లి తాళని చెప్తున్నావు లేదు సార్. కానీ తాళి కొత్తగా ఉంది. నా భార్య నిజం తాళి చెప్పు, సార్. ఎక్కడ దొంగతనం చేసావు? లేదు సార్, నా భార్య తాడే. ఏయ్ నిజం చెప్పు, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా. ఏయ్, ఉండు. ఏయ్, ఆగురా. ఆగు. ఏయ్, ఆగురా రేయ్. రేయ్, ఎక్కడ దొంగతనం చేస్తావురా? ఆగు. ఆగురా రేయ్. ఏయ్, ఆగరా. ఆగు. రేయ్, పోలీసులకు ఫోన్ చేస్తా. సరే సార్. బావా పోలీసులు వచ్చారు బావా, పోలీసులు వచ్చారు బావా. అవన్నీ ఏమైంది బావా? పద. ఏంట్రా చూస్తున్నారు? అటు జరగండి. మీరు ఏం చేయబోతున్నారో మీ ఆలోచన ఏంటో మాకు తెలుసురా. వీప్ మీద కాల్చుకుంటే గుండెల్లో కాల్చి చంపట్రా. మీ తుపాకీ గుళ్ళు ప్రజల అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి నడిచే మమ్మల్ని చంపగలవు, కానీ మా సిద్ధాంతాలను చంపలేవు. చెట్టుని నరికి వేసినా దాని వేళ్లు మళ్ళా బలంగా వర్గ పుంజుకుంటాయి. పోరాటం జరిపే వారికి వీర వందనం, వీర వందనం. వర్గ పోరాటం జరిపే వారికి వీర వందనం, వీర వందనం. వర్గ పోరాటం చేసే వారికి వీర వందనం, వీర వందనం. నీకన్నీ తర్వాత చెప్తాను, సైలెంట్ గా ఉండు.